సో హాయ్ ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా, ఇదైతే ఎర్ర పువ్వు సీతమ్మ జడలు. చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. మీకు ఇప్పుడు ఏంటి అని అంటే, ఈ ఎర్ర పువ్వు అనేది చాలా అంటే పండించడం అనేది చాలా కష్టం అన్నట్టు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే, ఒకప్పుడైతే చాలా సింపుల్గా అయితే అంటే ఎరువులు వేయకున్నా కూడా ఈ చెట్లు అనేది చాలా మంచిగా వచ్చేటి. కానీ ఇప్పుడు ఎరువులు వేసినా కూడా ఇట్లా చూడండి చచ్చిపోతున్నాయి. ఇది ఓన్లీ బతుకమ్మలకు మాత్రమే యూజింగ్ పనిచేస్తాయి. తెలంగాణలో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఎర్ర పువ్వు అనేది లేనిది బతుకమ్మ అయితే పేరువరు. ఇది ఒకటి, గునుగు ఒకటి, తంగడి పువ్వు ఒకటి, ఇవి మూడు అయితే మెయిన్గా ఉంటాయి. గుమ్మడి పువ్వు ఒకటి. ఈ ఎర్ర పువ్వును అంటే దాదాపుగా అంటే వ్యవసాయం అంటే వడ్లు ఎట్లాగో పండించుతామో, సో సేమ్ అలాగనే 4 నెలలు మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. చూడొచ్చు మీరు. మీకు ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే చాలా సింపుల్గా అయితే వండిపోతున్న ఇది ఏం అట్టుగా దొరికేదే కదా అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఇప్పుడు ఒకప్పుడు అట్లా చెట్టు నాటడంతోనే చెట్టు మొలకెత్తి చాలా మంచి ఫ్లవర్ అయితే వచ్చేటి. ఇప్పుడు అట్లా కాదు. ఎంత మంచిగా పెరిగినా కూడా ఇది చూడండి ఎన్ని చెట్లు చచ్చిపోయినాయో. చాలా చెట్లు అయితే చనిపోవడం జరిగింది. దాదాపుగా పంట ఎత్తే ఎంత లాభం నష్టం ఉంటుందో సేమ్ ఇది కూడా అట్లనే ఉంటుంది. సో సీతమ్మ జడలు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. ఎర్ర పువ్వు అని కూడా అంటారు. ఇందులో ఇప్పుడు రకరకాలు వచ్చినాయి. అలాగే మనకు ఒక దెబ్బన అంటే మీరు రైతులు ఇప్పుడు కొయ్యడము, ఈ 10 రోజులు కాపాడడం ఒక ఎత్తు, కాపలా ఉండాలి. దీన్ని పంట పండించడం అంటే పంటకు కాపలా లేకున్నా పర్లేదు, కానీ కరెక్ట్గా ఈ 10 రోజుల టైం మాత్రం కంపల్సరీ కావాలైతే ఉండాల్సి వస్తుంది. ఇంకొకటి విషయం ఏంటి అని అంటే, చాలామంది ఏమనుకుంటారు అంటే, రైతుల దగ్గర కొనుక్కోండి, మారుబేరం చేసే వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళు ఎక్కువ రేటుకి అయితే చెప్తారు, తక్కువ రేటుకి అయితే ఇవ్వరు. రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అయితే కొనుక్కోండి, చాలా తక్కువకి అయితే రావడం జరుగుతుంది. ఇది ఈ ఎర్ర పువ్వు అనేది రకరకాలుగా అయితే ఇప్పుడైతే కలర్స్లో అయితే వస్తున్నాయి. సో అవి ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. చూడొచ్చు మీరు. ఇదైతే మేమైతే ఒక 5 గుంటలో మాత్రమే ఉన్నది. 5 గుంటలకు వచ్చేసి దగ్గర 15-20 వేలు అయితే పెట్టుబడి అయితే జరిగింది. పొలం అంటే ట్రాక్టర్తో దున్నించడం కానివ్వండి, మధ్యలో అంటే నారు కొనుక్కొచ్చి నాటేయడం కానివ్వండి, ఇంకా ఎరువులు కానివ్వండి, ఇవన్నీ చేయడం ద్వారా ఇప్పుడు కరెక్ట్గా ఈ దసరా అంటే బతుకమ్మ టైంకు పువ్వు అనేది కొంచెం ఈ టైంకు ఇట్లా వచ్చింది అని అంటే, దాన్ని కాపాడుకోవడం వల్లనే అది ఇంతరాకు వచ్చింది. ఫ్రెండ్స్, మీలో కనుక ఎర్ర పువ్వు ఎంతమంది ఎంత పండించుతున్నారో, సో దీన్ని ఇంకా ఏదైనా హైబ్రిడ్ కానివ్వండి, ఇంకా లోకల్లో ఏదైనా మార్పు చేయాలనుకుంటే, సో దానికోసం కూడా మీరు ఏదైనా చిట్కాలు ఉంటే కూడా మీరు కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.